ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ స్పష్టం చేశారు. విజయవాడ రాణిగారి తోట ప్రాంతంలో పర్యటించిన ఆయన క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకి తక్షణ ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు. విజయవాడ 17వ డివిజన్ రాణిగారి తోటలో బుధవారం ఉదయం టీడీపీ నాయకులు గద్దె క్రాంతి కుమార్ విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ మరియు వీధి దీపాల సమస్యల్ని స్వయంగా పరిశీలించారు. ఫిర్యాదులపై స్పందించిన ఆయన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది. పార్టీ కార్యకర్త షేక్ సుబానీకి కృత్రిమ కాలు ఏర్పాటు కోసం 16,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురైన రమీజా కుటుంబానికి ప్రభుత్వం తరపున పెరిగిన పెన్షన్ నిధులతో కలిపి మొత్తం 12,000 రూపాయల సాయాన్ని పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యవస్థలన్నీ మళ్లీ గాడిలో పడుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యకర్తలకు ప్రజలకు ఏ కష్టం వచ్చినా గద్దె కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సున్నాబి అనే మహిళా కార్యకర్త సీనియర్ నాయకురాలు. అలాగే షుగరు రావటం వల్ల కొంచెం కాలు దెబ్బతినింది. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయటం ఎమ్మటే మరి ఎమ్మెల్యే గారు స్పందించేసి అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడి క్రాంతిబాబు గారు కూడా మాట్లాడి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలంటే ఇబ్బంది లేకుండా ఆపరేషన్ చేయటం అనేది జరిగింది. తర్వాత రెండోసారి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు నీకు ఇబ్బంది లేదమ్మా నేను కాలేపిస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు సున్నాబి గారికి. అదేవిధంగా ఈ రోజు మరి సున్నాబి గారికి కాలు వేయటం అనేది అలాగే బాబు గారు రావటం అనేది మాకు ఒక ఈ 17 డివిజన్ కి ఒక దేవుడిచ్చినటువంటి వరంలాగా మేము ఎమ్మెల్యే గారిని మేము భావిస్తున్నాము. ప్రతి ఏ విషయమైనా కూడా స్పందించేసి ఎమ్మటే ఎవరైనా సరే వెళ్ళినా కూడా ఎమ్మెల్యే గారు స్పందించి ఈ రావడం జరిగింది. అలాగే రంజాన్ని ఎన్సిక్ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పింఛన్ అడిగిన నేరానికి ఆ ఇంటి మీద దాడి చేసి వైసీపీ వాళ్లు దండుకులు వచ్చి దాడి చేసినప్పుడు ఆ రోజు కూడా ఎమ్మెల్యే గారు వచ్చి స్టేషన్ లో మాట్లాడి దర్గారాలతో మాట్లాడి నీ పింఛన్ అడుగుతున్నా కాబట్టి ఆ పింఛన్ ని సదాగా నా ఇంటి డబ్బులు ఇస్తానని చెప్పేసి ఆ రోజు ఎమ్మెల్యే గారు రంజా గారికి హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే గారు మరి రంజాన్ మనిషికి కూడా ప్రతి నెల 3,000 ఇస్తూ బ్యాలెన్స్ ఉండటం వల్ల మళ్ళీ ఈ రోజు మిగతా బ్యాలెన్స్ కూడా కలిపి ప్రతి నెల రంజా వారికి 4,000 ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవాళ సున్నాబి